లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 12న తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో ఫోకస్ పెట్టారు. మెజార్టీ లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనుంది బీజేపీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. భవానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ మరోసారి ఈ నెల 12న ఉండబోతుందని చెప్పి కొద్దిసేపు క్రితమే ఖరారు కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన 2 రోజుల పర్యటన నిన్న ముగియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కేంద్ర అగ్రనేత, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా, కీలక నేత, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ఆ పై స్థాయి ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలందరితో కూడా సమావేశం నిర్వహించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి, అంటే ఏర్పాటు చేయనున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే అంటే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే 9 మందితో కూడినటువంటి లిస్టును కూడా, మొదటి జాబితాను కూడా ప్రకటించిన బీజేపీ ఇప్పటికే విజయ సంకల్ప యాత్రను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాని పర్యటనను కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. మొత్తానికి తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో బీజేపీ అయితే ఉంది అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అదేవిధంగా ఆయన తెలంగాణ పర్యటనలో బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉంటాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన అయితే రాజకీయ వర్గాల్లో అయితే ఒక ఆసక్తి అయితే నెలకొల్చిందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతోంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజు.